మళ్ళీ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కన్నా 2 అడుగులు ముందుకు వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన అంటూ హాస్టల్లో చదువుకునేటువంటి పిల్లలకు కూడా అదనంగా లబ్ధి చేకూరేటువంటి విధంగా అనేకమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. ఇవాళ మనం చూసుకుంటే కేవలం విద్యా దీవెన, వసతి దీవెన కోసం 18,000 కోట్ల రూపాయలని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో మరి కేటాయించడం జరిగింది. ప్రజలకి, ఆ విద్యార్థులకు అందజేయడం కూడా జరిగిందన్నటువంటి కూడా మనం చూస్తున్నాం. అది కూడా నేరుగా తల్లి ఖాతాలోకి వేసి ఆ పిల్లలకి సక్రమైనటువంటి చదువు అందుతుందా లేదా అని చెక్ చేసుకొని యాజమాన్యాలకు కట్టేటువంటి విధంగా కూడా ఒక సంస్కరణ తీసుకొచ్చిన సందర్భం కూడా చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్కడా కూడా విద్యార్థుల తాలూకా విషయాన్ని పక్కన పట్టించుకోకుండా గాలికి వదిలేసిన పరిస్థితి.